Hi, my name is Gautam, and I actually stay in Markajgi itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nagesharov, and the clinic name is Neocare Homeopathy. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం మార్చి నెలలో సింహరాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. సింహరాశి వారికి ముఖ్యంగా రాశ్యాధిపతి సూర్యభగవానుడి యొక్క గమనం మీద జాతకుడి యొక్క అభివృద్ధి పతనం రెండూ కూడా ఆధారపడి ఉంటాయి. అలాగే ఆరోగ్యం, ఐశ్వర్యం, ధన సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ రాశి వారికి సూర్యభగవానుడి యొక్క స్థితిపైన ఆధారపడి ఉండడం జరుగుతుంది. మరి అటువంటి సూర్యభగవానుడు ఈ నెల 14వ తారీఖు వరకు కూడా సప్తమ స్థానమందు శని భగవానుడితో కలిసి సంచరించడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక గ్రహం తన సొంత రాశిలో ఉన్నప్పుడు ఎక్కువ బలాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. తన యొక్క రాశి నుంచి 7వ రాశి వరకు ప్రయాణించే సమయంలో తన బలాన్ని నెమ్మదిగా కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం సప్తమ స్థానంలో ఉన్నటువంటి రవి బలహీనమై ఉన్నాడన్నమాట, ఒక విధంగా అస్తమించినట్టు. సో ఈ కారణం వల్ల జాతకుడి యొక్క వ్యక్తిగత సామర్థ్యం 100% తగ్గిపోవడం జరుగుతుంటుంది. అయితే అక్కడ ఉన్నటువంటి శత్రుగ్రహం అయినటువంటి శనిగ్రహంతో కలిసి ఉండడం వల్ల మరి ఎంత గొప్పవాడైనా ఈ రాశిలో జన్మించిన వాడు, అది ఎంత గొప్ప నాయకుడైనా మరి కంపల్సరిగా తనకన్నా తక్కువ స్థాయి వారి యొక్క సహాయం కోరవలసి రావడం కానీ, అటువంటి వారితో మరి ఓడిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఏదైనా మొత్తం మీద మరి ఈ రవి శనిల కలయిక సప్తమ స్థానంలో ఉండడం వల్ల జాతకుడికి ఒక రాజకీయ నాయకుడు, ఒక రియల్ ఎస్టేటో, ఒక పారిశ్రామికవేత్త అనుకుందాం, తన అనుచరులు లేదా తన దగ్గర పనిచేస్తున్న వారే జాతకుడికి వ్యతిరేకంగా జాతకుడు పతనానికి కారణం అవడం కానీ, అలాగే తనకన్నా తక్కువ స్థాయి వారి చేతిలో జాతకుడు ఇబ్బంది పడడం కానీ, నష్టపోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. ముఖ్యంగా సప్తమ స్థానం అనేది భార్యాస్థానం, అలాగే వ్యాపార పార్ట్నర్ స్థానం కాబట్టి వాళ్ళకి సరెండర్ అవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాల్సినటువంటి స్థితి జాతకుడికి ఏర్పడడం జరుగుతుంది. సాధారణంగా సింహరాశి వారికి ఓటమి అన్నా, ఒకరి దగ్గర తలదించడం అన్నా, ఒకరు చెప్పినది వినడం అన్నా 100% ఈ జాతకుడికి ఆత్మాభిమానం ఎక్కువ అవడం వల్ల మరణంతో సమానం అవుతూ ఉంటుంది. అందుకే సప్తమ స్థానం అన్నది మరి ఒక విధంగా మారక స్థానం అన్నారు. సో అటువంటి బలహీనత, అటువంటి అవమానం ఈ సమయంలో జాతకుడికి కలిగే అవకాశం ఉన్నది. అయితే మనకి మరి మార్చి 14వ తారీఖు సుమారుగా రాత్రి అనుకుందాం, మరి 8వ స్థానంలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఒక విధంగా అష్టమ స్థానం కూడా జాతకుడికి బలహీనతలు, అవమానాలు, అప్రతిష్ట సంబంధించిన విషయాలు తెలియజేస్తున్నాయి. సో అక్కడ ఉన్నటువంటి రాహుగ్రహంతో చేరడం అంటే ఒక విధంగా గ్రహణ యోగం ఏర్పడుతుంది, ఒక విధంగా పితృదోషం ఏర్పడుతూ ఉంటుంది, ఒక విధంగా సర్పదోషం ఏర్పడుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఎవరి జన్మజాతకంలో ఇటువంటి దోషాలు ఉంటాయో, అంటే సర్పదోషం కానీ, పితృదోషం కానీ, గ్రహణ యోగం కానీ ఉంటుందో ఆ జాతకుడు స్వభావసిద్ధంగా జీవితంలో అభివృద్ధి చెందలేకపోతుంటాడు, వృత్తి సంబంధించిన విషయాల్లో ఎదగలేకపోతుంటాడు,
వచ్చిన అవకాశాలు చేయిజారిపోతుంటాయి. తనకన్నా తక్కువ స్థాయి వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్తూ ఉంటారు. కొంతమందికి వివాహం జరగకపోవడం, వివాహం జరిగిన సంతానం కలగకపోవడం, అన్నదమ్ముల విభేదాలు, తండ్రితో విభేదాలు, ఎక్కువగా సింహరాశి వారికి తండ్రి గారితో విభేదాలు ఉంటాయి, లేదా సంతానంతో అభిప్రాయ భేదాలు ఉంటాయి. సో ఈ కారణం వల్ల ఎవరి జన్మజాతకంలోని ఇటువంటి యోగ స్థితి ఉంటే ఈ సమయంలో అవి కొంతవరకు ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నది. ముఖ్యంగా జాతకుడు తన యొక్క పరపతి దిగజారడం జరుగుతూ ఉంటుంది, తన దగ్గర ఉన్న వాళ్ళే మోసం చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సమయంలో అంటే ఇంచుమించుగా మనకి మార్చి 14 తర్వాత జాతకుడు 100% ఈ దోషానికి పరిహారం నిమిత్తం మరి వీలైతే సింపుల్ రెమెడీ అంటే రోజు సూర్య నమస్కారం చేసుకోవడం, అలాగే ఆదిత్య ఉదయం చదువుకోవడం, లేదా నవధాన్యాలు నానబెట్టి గోవుకి తినిపించడం వల్ల, లేదా విధి విధానంగా ఏదైనా పుణ్యక్షేత్రంలో ఈ పితృదోష పరిహారం, సర్పదోష పరిహారం చేసుకోవడం వల్ల, సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామికి విధి విధానంగా అభిషేకాదులు నిర్వహించడం వల్ల, అలాగే కొన్ని దానాలు చేయడం వల్ల జాతకుడు ఈ దోషం నుంచి బలయ్యే అవకాశం, విముక్తి అయ్యే అవకాశం ఉంది. సో అలాగే ప్రస్తుతం ఈ దోష ప్రభావం వల్ల రాబోయే నెలంతా కూడా జాతకుడికి మరి ఇటువంటి రవి వాళ్ళ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా జాతకుడు ప్రతి ఆదివారం కూడా ఏదైనా సూర్య దేవాలయం లేదా విష్ణుమూర్తి దేవాలయం దర్శించి అక్కడ విధి విధానంగా అక్కడ ఉన్నటువంటి స్వామిని దైవంతో పూజించి, వీలైతే నవగ్రహాల్లో సూర్య భగవానుడికి ఆదివారం రోజు అభిషేకం చేయడం కానీ, నవగ్రహ ప్రదర్శన చేయడం కానీ, అలాగే మరి ఏదైనా గోశాలలో జాతకుడి యొక్క నిలువెత్తు తనకు ఎంతైతే బరువు ఉంటాడో అంత బరువు గల గ్రాసాన్ని అంటే చిట్టు, తవుడు, గడ్డి అలాంటి వగైరా ఆ గోశాలలో డొనేట్ చేయడం వల్ల కానీ కంపల్సరీగా జాతకుడు ఈ దోషం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. వీలైన వాళ్ళు కొంతవరకు చేసుకోవచ్చు, లేని వాళ్ళు కంపల్సరీగా సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల కూడా మరి శీఘ్రంగా సూర్యుడు నమస్కార ప్రియుడు కాబట్టి ప్రతిరోజు నమస్కారం చేసుకోవడం వల్ల 100% దోషం నుంచి బయటపడడం జరుగుతుంది. అలాగే మరి గురువు కంపల్సరీగా మరి భాగ్యస్థానంలో ఉండడం వల్ల, భాగ్యస్థానంలో ఉండి తన పంచమ దృష్టితో సింహరాశిని వీక్షించడం వల్ల పర్టికులర్గా ఈ మార్చి 16వ తారీఖున మరి గురువు భరణి 3వ పాదంలో ప్రవేశిస్తూ పుష్కర నవాంశలోకి రావడం జరుగుతుంది. అంటే పుష్కర నవాంశలో 3 డిగ్రీల 20 నిమిషాలు సంచరించడం జరుగుతుంటుంది. మరి మార్చి 16 నుంచి అంటే నవాంశలో మనకు తులారాశిలో పడతాడు, అంటే శుభరాశి శుభ నవాంశ కాబట్టి పుష్కర నవాంశ ఏర్పడుతుంది. సో ఈ సమయంలో జాతకుడు గురుగ్రహం విశేష బలవంతుడై తన శుభకారకత్వాల్ని మరి జాతకుడికి అందించే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా సంతాన సౌభాగ్యాలు, ఆర్థిక సంబంధించిన విషయాలు, విజ్ఞాన సంబంధించిన విషయాలు, దైవానికి, జ్ఞానానికి, విజ్ఞానానికి సంబంధించిన విషయాలు జాతకుడికి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనా ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి నుంచి జాతకుడు ఖచ్చితంగా దైవాన్ని పూజించడం వల్ల వీలైతే దక్షిణామూర్తి ఆరాధన అంటే శివుడి యొక్క ఆరాధన, దత్తాత్రేయుడి ఆరాధన, లేదంటే మన గురువు అందరికీ పరమ గురువు అయినటువంటి బాబా గారి ఆలయ దర్శనం వల్ల కానీ, వారి ధుని ప్రదక్షిణ వల్ల కానీ సర్వపాపాలు జాతకుడు పోగొట్టుకుంటాడని ఆశిస్తూ స్వస్తి.